టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలు సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్థానం కొనసాగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజాసేవకు నిజమైన అర్థాన్నిచ్చి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించిన ఎన్టీఆర్ బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తుందని చెప్పారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తులో సాయం వంటి కార్యక్రమాలతో సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం పోస్టు చేశారు. ప్రజాసేవకు నిజమైన అర్థాన్నిచ్చి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని భావించిన ఎన్టీఆర్ బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చెప్పారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సాయం వంటి కార్యక్రమాలతో సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్టు చేస్తున్న సేవలు అసామాన్యమని పేర్కొన్నారు. మహిళా సాధికారతలో జీవనోపాధి కల్పనలోనూ సేవలు అందిస్తోందని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారికి మరింత చేరువయ్యేలా ట్రస్టు సేవలను విస్తరిస్తూ అత్యంత సమర్థ సంస్థగా ముందుకెళ్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఆమె బృందానికి అభినందనలు తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమాలకు వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆయన తొలి మెంబర్షిప్ ను తీసుకున్నారు. అంతేకాకుండా విరాళంగా 2 కోట్లను పార్టీకి అందజేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆయన తొలి మెంబర్షిప్ను తీసుకున్నారు. అంతేకాకుండా విరాళంగా 2 కోట్లను పార్టీకి అందజేశారు. జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకొచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని ఉద్యమిగా పిలుస్తామన్నారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని సాధకుగా జనసేన చేస్తున్న ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవ, మేధా, సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని ప్రదాతగా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2021వ సంవత్సరంలో మొదటి విడత సభ్యత్వం కింద 150 మందితో పార్టీని ప్రారంభించామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తర్వాత దానిని 90,000కు పెంచామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందని, ఎన్నికల తర్వాత 12,98,000 సభ్యత్వాలు సాధించామని వెల్లడించారు. చిన్న చిన్న వ్యాపారాల నుంచి కూలి పనులు చేసుకునేవారు, చదువుకున్నవారు ఎంతోమంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని పవన్ పేర్కొన్నారు. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు, లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబం. మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒకవేళ లేనప్పుడు పర్లేదు, పనిచేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం. మనం అందరం కూడా మన భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో ఒక వారం రోజులు ముందు మొదలుపెట్టి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు తీసుకెళ్తాం. మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన పర్వదినమని, దేశం మొత్తం పరమశివుని నామస్మరణతో మారుమ్రోగుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారని, ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. నగరంలోని చల్లపల్లి బంగ్లా వద్దనున్న కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆలయ వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించారు. అనంతరం ఆలయ పండితులకు పట్టువస్త్రాలు సమర్పించి గౌరవించడం జరిగింది.
అనంతరం బోండా ఉమ్మ మాట్లాడుతూ మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన పర్వదినమని తెలిపారు. దేశం మొత్తం పరమశివుని నామస్మరణతో మారుమోగుతోందని, సాక్షాత్తు కైలాసంలో ఉన్న బోళాశంకరుడిని స్మరించుకుంటూ భక్తులు ఉపవాస దీక్షలు, జాగరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారని, ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. ఎండోమెంట్స్ శాఖ ద్వారా అధికారులను అప్రమత్తం చేసి భక్తుల మనోభావాలకు అనుగుణంగా సమగ్ర ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. పోలీసు శాఖతో భద్రతా చర్యలు బలోపేతం చేశామని, ఆలయ కమిటీలు, నాయకులు, సేవా బృందాలు ఉదయం నుంచి రాత్రి జాగరణ వరకు భక్తులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాత్రంతా ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, జాగరణ కార్యక్రమాలు కొనసాగనున్నాయని తెలిపారు. భక్తులందరూ ఆనందోత్సాహాలతో శివయ్యను దర్శించుకుంటూ పూజలు చేస్తున్నారని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జాగారాలు చేసి మరి పూజలు చేసి ఆయన కృపకి అందరూ కూడా ఆయన ఆశీస్సుల కోసం పూజలు చేస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా శివభక్తులకి శివాలయాల్లో చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు చేపట్టాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా మా అధికారులందరినీ అలర్ట్ చేశాం. అధికారులందరూ చక్కటి హిందూ భక్తుల మనోభావాలకి తగినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా శివాలయాల్లో చేయటం వల్ల ఇవాళ అత్యంత ఆనందోత్సవాలతో ఆ శివయ్య పూజలు చేస్తూ ఉన్నారు. అన్ని శివాలయాలు జరుగుతూ ఉంది. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు బాలా కానీ ఇక్కడ ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పాత శివాలయం. దీనికి అందరం కూడా మా పార్టీ మా నాయకులు, ఈ శివాలయం డైరెక్టర్లు, కమిటీ అందరూ కూడా వచ్చి భక్తులకి సేవ చేస్తూ ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు, రేపు పొద్దున వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుద్ది. రాత్రికి జాగరణ, రాత్రికి అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న ఈ తరుణంలో అటు పోలీస్ శాఖ కానీ, ఇటు ఎండోమెంట్ కానీ అందరం కూడా అలర్ట్గా ఉన్నాం. అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పరమశివుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. మరి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ధర్మకర్తల కమిటీ చాలా చక్కగా యుఓ గారి ఆధ్వర్యంలో, సీతారామయ్య గారు యుఓ గారి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి పొద్దున 3 నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తూ క్యూ లైన్లో భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మరి ధర్మకర్తల మండలి చాలా చక్కగా ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం బాగా పనిచేయడం జరిగింది. సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవ చేస్తూ భక్తులకి మరి క్యూ లైన్లో భక్తుల్ని పంపిస్తూ మరి దేవస్థానం మరి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి మరి క్యూ లైన్లు అన్నింటినీ కూడా సక్రమంగా పంపుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా విజయవాడలోని నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి మరి ఆశీస్సులు తీసుకొని మరి హరహర మహాదేవ శంభో శంకర అంటూ మరి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా మరి ఒళ్ళు పులకరించేలాగా ఇక్కడ ఆ నినాదాలతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ మల్లేశ్వర స్వామివార్ల ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. శివరాత్రి పండుగ సందర్భంగా అర్చక స్వాములు మల్లేశ్వర స్వామికి వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ముక్కంటికి ప్రత్యేక లింగార్చనలు, రుద్రాభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి నాడు దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. ఈరోజు రాత్రి గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. స్వామివారికి బిల్వార్చన, శ్రీ పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, కృష్ణా జిల్లా పూర్వ ఎస్పీ గంగాధర్, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో సాధారణ భక్తుల దర్శనానికి కొంత జాప్యం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ద్విచక్ర వాహనాలు, కార్లను ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి పార్కింగ్ ప్రదేశానికి పంపించారు. భక్తులు పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలు నిలుపుకొని క్యూ మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల కోసం తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు, ట్రాఫిక్కు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి సందర్భంగా యనమల కుదురు స్వామిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేశారు. కృష్ణా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి కూడా ఈ ప్రభలు కూడా చాలా చక్కగా ఈరోజు ప్రజలందరూ సహకరిస్తారని, పోలీస్ శాఖ సహకరిస్తారని, అత్యంత భక్తి శ్రద్ధలతో అందరూ ఈ పండుగను జరుపుకోవాలని ఆశిస్తారు. ట్రాఫిక్ అది కూడా డైవర్షన్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 o'clock నుండి టెంపుల్ వైపు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా డైవర్ట్ చేస్తాం. కాబట్టి ఎందుకంటే ప్రభలు స్టార్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళకు ఉండే అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందరినీ కూడా నడక మార్గం ద్వారానే సర్టన్ పాయింట్స్ దగ్గర నుండి అలౌ చేస్తాం. ఇక్కడ 500 మంది వరకు ఉన్నారండి. 500 పైచిలకు మంది ఉంటారు. ఆల్ ర్యాంక్స్ కంబైన్డ్. సేమ్ అది సిమిలర్ బందోబస్తు ప్రభలకు కూడా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ప్రభలకు కొంతమంది ఎక్కువ మంది బయట నుండి కూడా డిప్లాయ్మెంట్ వస్తుంది. ప్రభలు ఎప్పుడులాగే ఉన్నాయండి. ప్రభల నెంబరు పెంచలేదు. ఈసారి హైట్ కూడా రిస్ట్రిక్ట్ చేశాము. లాస్ట్ టైం హైట్ అబ్నార్మల్గా పెంచడం వల్ల కొన్ని ప్రభలు డ్యామేజ్ అవ్వడం జరిగిందని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకుని మెయిన్ ప్రభ ఏదైతే ఎత్తుందో అంతే ఎత్తుకు మిగతా అన్ని ప్రభలను కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. 60 feet. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి సమీపంలోని శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు బూర్గుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్ధరాత్రి 1 గంట నుంచే అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా అర్చకులు వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గ వారధి సమీపంలోని శ్రీ శృంగేరి శారదాపేట పరిపాలిత భవానీ జలశంకర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బూర్గుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో అర్ధరాత్రి 1 గంట నుంచే అభిషేకాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు భవానీ జలశంకర స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు వివరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం, జాగరణ ఉండి శివనామ స్మరణ చేస్తే సకల ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వామివారికి లింగోద్భవ కాలంలో అభిషేకాలు తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. చక్కగా చాలా విశేషమైనటువంటి రోజు. ఇవాళ రోజున శివ అని చెప్పి నామస్మరణ చేస్తే చాలా విశేషమైనటువంటి రోజు. ఉపవాసం ఉండి తెల్లవారులు జాగారం చేస్తూ ఆ స్వామివారిని ఆరాధన చేస్తే మనకి సకలైశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఆరోగ్యము అలాగే చక్కని మంచి సంతానము చక్కగా
సకల వ్యాపారాభివృద్ధి, ధనవృద్ధి, యశస్సు, శ్రేయస్సు అన్నీ కూడా ఆ స్వామివారి మనకి కల్పిస్తారు అని చెప్పని, స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్పని ఇవాళ మహాశివరాత్రి చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి వచ్చి అభిషేకంలో కార్యక్రమాలు చేస్తున్నారు. చక్కగా భక్తులు చాలా 50 మంది కూడా ఉన్నటువంటి భక్తులందరూ కూడా 50 మంది కూడా ఈ స్వామివారికి ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారు. చక్కగా చాలా భక్తితో బాగా నామస్మరణ చేస్తూ స్వామివారిని ఆరాధన చేస్తున్నారు. అనంతరం భక్తుడు వెంకయ్య మాట్లాడుతూ, గత 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ దేవాలయం 8 సంవత్సరాల క్రితం పునఃప్రతిష్ఠ జరిగిందని, అప్పటి నుండి భక్తుల తాకిడి పెరిగి ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇక్కడ నిత్య పూజలతో పాటు ప్రతి సోమవారం అన్నదానం నిర్వహిస్తున్నామని, శివరాత్రి వేళ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను, ప్రసాద వితరణను ఆలయ కమిటీ ఉచితంగా ఏర్పాటు చేసిందని వివరించారు. ఇటీవలే నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగిందని, కృష్ణానది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకోవాలని ఆయన కోరారు. నిత్య పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నీ జరిగే ఏర్పాట్లన్నీ కూడా కమిటీ వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి ఉచిత ప్రసాదాలు అన్నీ చేస్తూ అన్ని ఏర్పాట్లు కమిటీ వాళ్ళే చేస్తున్నారు. అందువల్ల ఈ మధ్య 10 రోజుల క్రితం నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఎవరైనా నవగ్రహాల పూజలు చేసుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చేసుకునే విధంగా ప్రశాంతంగా ఉండదు. కృష్ణానది అవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ ఏర్పాట్లని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఏపీ బడ్జెట్ ప్రగతిశీల బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా, ప్యానలిస్టులతో ఆయన ఆడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణపై అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లను సమ్మిళితం చేస్తూ ప్రజలకు వివరించాలని సూచించారు. బడ్జెట్ రాష్ట్రాభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అని అన్నారు. సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా బడ్జెట్ రూపొందించారన్నారు. 12 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం సాహసోపేతమైన చర్య అని అన్నారు. రెవెన్యూ లోటును 1.86% పరిమితం చేయడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. వికసిత్ ఏపీ ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ పునాది వేస్తోందని మాధవ్ అన్నారు. ప్రముఖ బీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఐలపురం వెంకయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య నిరంతరం పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ అందరితో సత్సంబంధాలు కలిగిన వెంకయ్య మృతికి చంద్రబాబు సంతాపం తెలిపారు. వెంకయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఐలపురం వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపించేలా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని, అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలే చెప్తున్నాయన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని, కౌలు రైతులు, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపించేలా ఉందని రాష్ట్ర సిపిఎం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. కూటమి బడ్జెట్కు వ్యతిరేకంగా విజయవాడ బీసన్ రోడ్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దొనిపడి కాశీనాథ్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారని, బడ్జెట్ ఇందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 25% పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్తున్నారన్నారు. కోతల మీద వాతలు పెట్టినట్లుగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోందని, అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలే చెప్తున్నాయన్నారు. బడ్జెట్లో అంకెల గారిడీ తప్ప ఇంకేం కనిపించలేదన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. కౌలు రైతులు, నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదన్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ నిధులు ఎటు వెళ్తున్నాయో ఎవరికీ అర్థం కావటం లేదన్నారు. విజయవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల గుంపులే కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రంగాలు, సంక్షేమానికి కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు, చివరికి విద్యకు కూడా కోత పెట్టారు. అన్ని రంగాలకి కోతల మీద వాతలు పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా ఇది ఉన్నది. ముఖ్యంగా వచ్చేటువంటి ఆదాయం, మన రాష్ట్రం నుంచి వచ్చే పన్ను ఆదాయం కానీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటా కానీ, లేదా గ్రాంట్లు కానీ రావాల్సిన వాళ్ళ దాంట్లో తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతుంది? అభివృద్ధి జరిగినప్పుడు పన్నులు పెరుగుతాయి, ఎకానమీ బాగా బూస్టింగ్ ఉంటుంది.
మరి పన్నులు పెరిగితే ఆదాయం పెరగాలి, ఎందుకు తగ్గిపోతున్నది? కాబట్టి అభివృద్ధి జరగలేదు అనేది చెప్పకుండానే చెప్పినట్టుగా అంకెలు చెబుతున్నాయి. అంకెలు వాస్తవాలు చెబుతాయి. ఉపన్యాసాలు ఒకతంపుడుగా ఉండొచ్చు, కానీ అంకెలు వాస్తవాలు చెబుతాయి. అందువల్ల అభివృద్ధి అనేది ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది సున్నా. పైగా ఈరోజు 75,000 కోట్లు లోటు, 3,32,000 కోట్లు బడ్జెట్ అని 75,000 అప్పు తెస్తే రేపొద్దున అది చాలకపోతే ఇంకా అప్పులు తెసి అప్పులను ఎవరు భరిస్తారు? వడ్డీలు ఎవరు కడతారు? అప్పు ఉందని చెప్పనేటువంటిది మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో ఇదే కేశవ్ గారు వెలిబుచ్చాడు. ఇప్పుడు అది 7,11,094 కోట్లు చూపిస్తా ఉన్నాడు ఆయన. అంటే ఈ 3 లక్షల కోట్లు అప్పుడు 24 నాటికి 4 ఉంటే ఈ పైన 3 లక్షల కోట్లు మీరు వచ్చిన 2 ఏళ్లలోనే చేసింది ఇది. దీన్ని కప్పిపుచ్చేటువంటి దానికి 5 ఏళ్లలో 4 లక్షల కోట్లు ఆయన చూపిస్తే ఇప్పుడు 2 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు నువ్వు చూపిస్తావు, 3 లక్షల కోట్లు నువ్వు చూపిస్తా ఉన్నావు. అంటే నీది అప్పుల గారడి. అప్పుని కూడా నువ్వు చేసిన అప్పుని కూడా అతి తక్కువ కాలంలో నువ్వు చేసినప్పుడు పక్కోడి మీద నెట్టేసేటువంటి దానికి ప్రయత్నం చేయటం తప్ప ఇంకోటి కాదు. ఇది వెరసి 7 లక్షల కోట్లు ఇప్పుడు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఈ అప్పును చూపించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ 1 టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచి పావన కృష్ణానదిలో స్నానాలను ఆచరించి తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూలైన్ మార్గంలో తరలివచ్చి లింగరూపంలో కొలువైన మహాశివుని దివ్య మంగళ స్వరూపాన్ని తనివి తీరా దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని 1 టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే 2 గంటలకే భక్తులు ఆలయాలకు తరలివచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు. ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణలతో పాత శివాలయం పరిసర ప్రాంతమంతా మారుమోగుతున్నాయి. రాత్రి నుంచే స్వామివారికి వేదఘోష నడుమ విశేషమైన పంచామృతాలతో అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పలు విశేష అభిషేకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు భక్తులు నిష్టగా ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాశివుణ్ణి స్మరిస్తూ ఉపవాసం చేస్తారు. సాయంత్రం పలు రకాల పండ్లు సేవించి ఉపవాసాన్ని విడవనున్నారు. రాత్రంతా జాగారం చేస్తూ శివుడిని దర్శించుకోనున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ దేవదేవుడిని మనస్సులో నింపుకుంటున్నారు. అనంతరం ఈవో నటరాజన్ షణ్ముగం ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం వేకువజామున పెద్ద ఎత్తున శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారని చెప్పారు. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష అభిషేకాలతో పాటు లింగోద్భవ కాల సమయంలో వేద పారాయణం, 108 లీటర్ల క్షీరాభిషేకం, 1116 లీటర్ల చెరుకు రసంతో బిల్వార్చనలు, 1,00,000 బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాత్రి 12:30 స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివపార్వతులను దర్శించుకొని తరించాలని పిలుపునిచ్చారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజామున 2:30 స్వామివారికి తొలి పంచామృత అభిషేకంతో ప్రారంభమై భక్తులు తీసుకొస్తున్నటువంటి వివిధ రకాల పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 11 మాస శివరాత్రులు కలిపితే ఒక మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రి ఆదివారం రావడం ఎంతో విశేషం. అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారికి అత్యంత వైభవంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి సమేత భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివారికి అర్ధరాత్రి 12 గంటలకు ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణం కూడా జరుగుతుంది. స్వామివారికి ఉద్భవించినటువంటి లింగోద్భవ కాల సమయంలో స్వామివారికి 108 లీటర్లతో ఆవు పాల అభిషేకము మరియు 1008 లీటర్లు చెరుకు రసంతో అభిషేకము, 250 లీటర్లతో ద్రాక్ష అభిషేకం కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. అలాగే భక్తులందరూ కూడా వారి వారి కోరికలు నెరవేర్చుకోవడానికి తెల్లవారుజాము నుంచే పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్లు కానీ, అలాగే చంటి పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి పాలు, బిస్కెట్లు అట్లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతోంది. శానిటేషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరికీ భక్తులకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ తగు చర్యలు తీసుకుంటున్నారు.
విజయవాడ సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ నందు కొలువైన శివకేశవ ఆలయం రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో విశేష అర్చనలు, అభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, స్వామివారి కళ్యాణం, అన్నాభిషేకం, లింగోద్భవ కాలం అభిషేకాలు నిర్వహిస్తామని శివకేశవ తెలిపారు. నగరంలోని సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ నందు కొలువైన శివకేశవాలయం రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం వేడుకలు అత్యంత వైభవపేతంగా సాగాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అర్చనలు, వేద పండితులు వేద మంత్రాల నడుమ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శివలింగానికి పాలు, తేనె, పంచామృతాలతో రుద్ర నమక చమకాలను పఠిస్తూ విశేష అభిషేకం చేశారు. పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే మనోవాంఛలు, గ్రహదోషాలను పోగొట్టి కోరిన కోరికలు, ఆయురారోగ్యాలు, మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుద్రశాంతి హోమంతో పరమేశ్వరుడి దేవాలయంలో రుద్రశాంతి హోమం చేసి పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వదళ అర్చనతో స్వామివారిని సేవించుకుంటూ క్షీరప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాలు, గోమయం, అలాగే ఆవు నేతితో స్వామివారికి రుద్రాభిషేకాలు చేస్తూ రుద్రతాండవ ప్రియంగా రుద్రాభిషేకాలు చేస్తూ స్వామి యొక్క కరుణాకటాక్షాలు పొందాలని భక్తులు కృష్ణానది తీరాన పుణ్యస్నానం ఆచరించి దేవాలయాన్ని విచ్చేసి విశేషంగా పరమశివుణ్ణి ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. యథావిధిగా మా దేవాలయంలో విశేషంగా ప్రతి ఏటా కూడా 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అన్నాభిషేక కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ ఉంటారు. దేవస్థానం పాలకవర్గం చైర్మన్ గారు శ్రీ స్వామి చరణ్ గారి ఆధ్వర్యంలో విశేషంగా భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ, అలాగే ప్రత్యేక రుద్రాభిషేకాలు వారి యొక్క పర్యవేక్షణలో నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ దేవాలయం విశేషం. అనంతరం శివకేశవ ఆలయ కమిటీ స్వామిచరణ్ మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు తరలివచ్చి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ప్రముఖ ఇంజనీరు కేఎల్ రావు చేతుల మీదుగా ఆలయ ప్రారంభం జరిగిందన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించారని తెలిపారు. ఆనాటి నుంచి 1971 నుండి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతోందన్నారు. దేవతలు కొలువైన శివకేశవాలయం విశిష్టతను సంతరించుకుందన్నారు. ఆలయంలో ప్రతి గురువారం అన్నదానం జరుగుతోందన్నారు. శివాలయం కానివ్వండి, మా ఆలయంలో అనేకమైనటువంటి దేవతామూర్తుల్ని వ్యవస్థీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే డాక్టర్ కేఎల్ రావు గారి యొక్క కరకమలాలతో ఈ ఆలయం యొక్క ప్రారంభం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1971 నుంచి దినదినాభివృద్ధి చెందుతూ సకల దేవతామూర్తులకి నెలకొన్నటువంటి ఈ దేవాలయం మరి బ్రహ్మాండంగా ఈ అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రోజున విశిష్టమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. 4:30 గంటలకి ఈ యొక్క ఆలయంలో లక్ష బిల్వార్చన జరుగుతుంది. తదుపరి రాత్రి 10 గంటలకి స్వామివారి కళ్యాణం, 11 గంటలకి అన్నాభిషేకం జరిగి 12 గంటలకి లింగోద్భవం కార్యక్రమం జరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం అంటే భౌతిక జీవితాన్ని త్యజించడం కానే కాదని, భౌతికంలోని సమస్యలను సైతం ఆధ్యాత్మికతతో ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చని పరమ గురువు శ్రీ వివేకానంద ప్రబోధించారు. భారతదేశంలో జన్మించడం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పూలబాట వేసుకున్నట్లేనని స్పష్టం చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని రాంవరపాడు ఎస్ఎల్వి గ్రాండ్ 2 కమ్యూనిటీ హాల్లో ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ సనాతన సాంప్రదాయం అందించిన నిగూఢమైన ఆత్మ చైతన్యం, ఆ శివ చైతన్యం గురించి తెలియచెప్పడానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివ చైతన్య సుజ్ఞాన సంబరాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పరమగురువు శ్రీ వివేకానంద శిష్యులైన ఉప్పలపాటి హనుమయ్య దంపతులు కలిసి ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మిక గురువు, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, ప్రముఖ ప్రవచరణకర్త బ్రహ్మశ్రీ వివేకానందను వేదమంత్రాల నడుమ సాదర స్వాగతం పలికి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. దేశంలో ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాలలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పరమగురువు శ్రీ వివేకానంద తన శిష్యులకు సనాతన సాంప్రదాయ మూల గ్రంథాలలోని అత్యంత నిగూఢమైన శివ చైతన్యం గురించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ మహావిష్ణువు ఉపదేశించ గరుడ పురాణం మరియు గీతాచార్యులు ఉపదేశించిన భగవద్గీత ప్రవచనాలు ప్రబోధన చేశారు. భారతదేశంలో జన్మించడం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పూలబాట వేసుకున్నట్లే అన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించటం, ఆత్మజ్ఞానాన్ని శిష్యులకు ప్రబోధించటం మన సనాతన సాంప్రదాయం అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవటం అంటే భౌతిక జీవితాన్ని త్యజించటం కానే కాదని, భౌతికంలోని సమస్యలను సైతం ఆధ్యాత్మికతతో ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చని వివేకానంద ప్రబోధించారు. మానవాళి సంస్కరించుకోవటం కోసమే జన్మ తీసుకుంటామని, ఆ సంస్కరణ కేవలం గురువు ద్వారా మాత్రమే సాధ్యమని ప్రబోధించారు. వివేకానంద శిష్యులు భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాలలోని నలుమూలల నుంచి తరలివచ్చి వారికి పుష్పాభిషేకం చేసి స్వాగతం పలికారు. ఆ శివుని యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని ఆ శివస్థితిలో కొనసాగుతున్నాం ఇవాళ మేమందరం. అలాగే ముఖ్యంగా ఇవాళ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాశివుని యొక్క గొప్పతనం గురించి విశేషంగా ఉపదేశించారు. మరొకసారి చెప్తున్నా, గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మహాశివుని యొక్క దివ్యత్వాన్ని గురించి అద్భుతంగా ఉపదేశించారు. శ్రీ మహావిష్ణువు శివ చైతన్యం గురించి చెప్పిన ఉపదేశ అమృతాలని ఇవాళ రోజున మేమందరం అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలుగా పరిణమిస్తున్నాం. శ్రీ మహావిష్ణువే చెప్పిన ఇంకా దురదృష్టవశాత్తు మనం విష్ణుమూర్తి ఎక్కువ, శివుడు ఎక్కువ అని అనుకోవటం ఎంత దురదృష్టకరం ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను, గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన ఒక అద్భుతమైన అది విష్ణు గీత. అలాంటి విష్ణు గీతని, అలాంటి ఉద్గ్రంథాన్ని, అలాంటి జయగ్రంథాన్ని మనం ఇళ్లల్లోకి రానియకుండా, ఇళ్లల్లో ఉండకూడదని బహిష్కరించుకోవటం చాలా దురదృష్టకరం. విజయవాడ ముత్యాలంపాడు శ్రీ పార్వతీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేకువజామున 4 గంటల నుంచి స్వామివారికి వేద మంత్రాలు నడుమ విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అతి దేవతి ప్రతి దేవత నవగ్రహ దేవతలకు అభిషేకమార్చన, మృత్యుంజయుడు అభిషేకార్చన, ఉదయం 10 గంటలకు నవగ్రహ ఏకవార అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని ఆలయ అధ్యక్షుడు డివిఎన్ రాజు తెలిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తెల్లవారుజామున 2 గంటలకు శివపార్వతులకు శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం మహామంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతోందని తెలిపారు. భక్తులు వేలాది మందిగా పాల్గొని స్వామివారి సేవలో తరించాలని ఆలయ అధ్యక్షుడు డివిఎన్ రాజు పిలుపునిచ్చారు. సాక్షాత్తు శంకరాచార్య స్వరూపులు జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా ఈరోజు తెల్లవారుజాము నుండి శివాభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా అధిదేవత, ప్రత్యదేవత, నవగ్రహ దేవతలందరికీ అభిషేకం అర్చన, మృత్యుంజయుడికి అభిషేకం అర్చన, అర్ధరాత్రి లింగోద్భవకాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మరియు అర్చన, లోక జగత్మాతాపితరులైనటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున శాంతి కళ్యాణం నిర్వహించబడుతున్నాయి. ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తులందరూ వేలాదిగా పాల్గొని వారికి ఉండే అన్ని రకముల దోషములు నివారించుకుని ఆనందంగా జీవించరు కాక. విజయవాడ మధురనగర్ శివాలయం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు పొన్నూరి బాలసుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేకువజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఒకే గర్భాలయంలో పైన రాములవారు, శివుడు కొలువై ఉండి 108 శివలింగాలు దర్శనమిస్తాయని తెలిపారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశామని పొన్నూరి బాలసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. శివాలయం ఇక్కడ వెలిసిన విశేషం ఏంటంటే అంటే మనకు ఒకే గర్భాలయంలో పైన రాముల వారు, శివుడు 108 లింగాలు ఉంటాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 అవుతుంది, 12 గంటల వరకు కూడా చక్కగా శివుడికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల లింగోద్భవ సమయంలో అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి భక్తులు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఒక పక్కన ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే గర్భాలయంలో
రాముల వారు శివుడు ఉండటం ఇక్కడ విశేషమైనటువంటిది. అదే కాక పక్కనే నదీ పరివాహ ప్రాంతం ఉండటము ప్లస్ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటము ఈ గుడి యొక్క విశిష్టతలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి నగరంలో ప్రతి పర్వదినానికి పేదలకు అన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలి తీరుస్తుందని, రానున్న కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్న కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితిపై రాష్ట్ర ప్రజలందరికీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. నగరంలోని రథం సెంటర్లో ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి నగరంలో ప్రతి పర్వదినానికి పేదలకు అన్నదానం చేస్తూ ఎంతోమంది కడుపు నింపుతోందన్నారు. గణపతి నవరాత్రులు, శివరాత్రి, దసరా మహోత్సవాలకు కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏదేమైనప్పుడు నగర ప్రజలందరికీ కూడా మన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమం చేసే భాగ్యం మాకు కలిగిన పరమేశ్వరుని, ఆ పార్వతీదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ భవిష్యత్తులో కూడా ఇతోధికంగా ఇదే విధమైనటువంటి భక్తులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కూడా శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి నుంచి హృదయపూర్వకంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 12 గంటలు అవుతున్నది. దాదాపు 5-6 గంటలు కూడా కంటిన్యూషన్గా భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళకి యొక్క తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇదే విధంగా 1 గంట 2 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రతి పండుగకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల కరుణా కటాక్షాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ సహకారంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము 2 పుస్తకాలకు భోజనాలు పెట్టాం ఇదే బ్యానర్ మీద. మళ్ళీ 28లో మళ్ళీ పెట్టాలని అమ్మవారి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దయతో మళ్ళీ పెట్టాలని అనుగ్రహం ఇవ్వాలని అమ్మను కోరుకుంటున్నాము. ఇప్పటికీ లారీ గారు మా బావగారు ఆయన గారు 3 శతాబ్దాల నుంచి పెడుతున్నామన్నారు. అది జరుగుతూ ఉంది కంటిన్యూషన్గా. భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకా ఇంకా చేయాలని, మాకిచ్చిన దాతలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.